సో నెక్స్ట్ ఇక్కడ మనకున్న ఆప్షన్ వచ్చేసి అవుట్లుక్. సో బేస్డ్ ఆన్ మన అవుట్లుక్ ప్రకారం మనం బుల్ ట్రెండ్ అనుకుంటున్నామా, బేర్ ట్రెండ్ అనుకుంటున్నామా, లేదా పర్సంటేజ్ మూవ్ అన్నది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అన్న ఇన్ఫర్మేషన్ నుంచి కూడా మనం మన స్ట్రాటజీని డిసైడ్ చేసుకోవచ్చు. లైక్ అండ్ ఒకవేళ మనం ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఉన్న జంక్షన్ నుంచి 10% మార్కెట్ మూవ్ అయితే ఎలా ఉంటుంది అన్న సిచ్యువేషన్ని మనం చూడొచ్చు. అండ్ ఒకవేళ ఒక 5% మూవ్ని కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, సో 5% మూవ్తో ఏ ట్రేడింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఒక మంచి ఆపర్చునిటీ, ట్రేడింగ్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేయొచ్చు అన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ ప్రెడిక్షన్ +5% మార్కెట్ మూవ్ అవుతుందని. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత, మ్యాక్సిమం లాస్ ఎంత, అండ్ ఒకవేళ ఈ స్ట్రాటజీకి సంబంధించి మనం కనుక బిల్డర్లోనే ఇందాక మనం చూసినట్లు చూడాలనుకున్నా కూడా ఇక్కడ నుంచే మనం డైరెక్ట్గా ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ మన వ్యూ ఏదైతే ఉందో ఆ వ్యూ ప్రకారమే మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ ఆప్షన్ ట్రేడర్తో ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.